యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. కొన్నిసార్లు ప్రజల ఆకలి తీర్చడానికి పరలోక మన్నాను కురిపించి వారికి ఆకలి తీర్చారు యేసయ్య. కొన్నిసార్లు ఆకలి తీర్చడానికి మీ దగ్గర ఏమున్నాయి అని అడిగి అవి తీసుకుని వాటిని విరిచి ఆశీర్వదించి 5,000 మంది ఆకలి తీర్చాడు యేసయ్య. కొన్నిసార్లు యుద్ధం ఆయనే చేస్తారు. కొన్నిసార్లు మన వెనుక ఉండి మనతో యుద్ధం చేయిస్తారు. కొన్నిసార్లు ఎవరో ఒకరి ద్వారా ఆయన మాట్లాడతారు. కొన్నిసార్లు ఆయనే స్వయంగా వాక్యంతో, కలల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడతారు. కొన్నిసార్లు దేవుడు చేసే కార్యాలు కంటికి కనిపించవు. కొన్నిసార్లు ఆయన చేసే కార్యాలు అనేకుల మధ్య ప్రచురపరిచేవిగా ఉంటాయి. అయితే ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము కొరకు ఆయన ప్రాణం పెట్టి ఇప్పుడు నన్ను అడుగుతున్నారు, నేను నీకు ఇచ్చిన తలంతులు ఉన్నాయా, ఎక్కడ పెట్టావు అని. ప్రియ చదువరి, ఈ వాక్యం చదువుతున్న నీవు లేక మీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంతు దేవుడిచ్చారు. బైబిల్లో 5 తలంతులు ఇచ్చినవాడు అంటున్నాడు, అయ్యా మరొక 5 తలంతులను పోగు చేశాను అని. 2 తలంతులు ఇచ్చినవాడు అంటున్నాడు, అయ్యా మరొక 2 తలంతులు సంపాదించాను అని. మరి 1 తలాంతు ఇచ్చినవాడు అంటున్నాడు, అయ్యా నేను భూమిలో పాతిపెట్టాను అని అంటున్నాడు. అయితే యజమానులు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా అని ఆ తలాంతును అతని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇచ్చివేశాడు. అందుకే దేవుడు నువ్వు ఏ పని అయితే చేయలేవో ఆ పని ఆయన జరిగించేశారు. నువ్వు చేయగలిగే పని నీ ద్వారా చేయించి నిన్ను బలా నమ్మకమైన దాసుడా, దాసురాలా అని పిలవాలని ఆయన ఆశపడుతున్నారు. అందుకే కొన్నిసార్లు యుద్ధాన్ని నీకు అప్పగిస్తారు. మరి నువ్వు ఇప్పటి వరకు నిర్లక్ష్యం, అశ్రద్ధ, బద్ధకం, సోమరితనంతో ఉన్నావేమో. ఇప్పటికైనా ఆయన పైన చేయడానికి సిద్ధమేనా? మీరే ఆలోచించండి. నా యేసు రక్తం చేత కొనబడిన వారలారా, అందరికీ ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక.